వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఎట్టకేలకు రైతు భరోసాకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు. 7,500 రూపాయలు ఎకరానికి సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారండి. ఇక రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆగస్టు 20 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి నేరుగా 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయించారండి. ఇక అప్డేట్ అన్ని కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరూ కూడా వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీరు వీడియోను చివరి వరకు చూడటమే కాదు, తప్పకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పనిసరిగా మీకు తోచినటువంటి అంటే 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీకు తోచిన సహాయాన్ని అయితే మీరు పంపించండి. దయచేసి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో రూపాయలు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, ఎంతో మందికి సహాయం కూడా చేస్తూ ఉంటారు. తప్పకుండా నాలాంటి వాటికి కూడా సహాయం చేయండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే స్కాన్ చేయండి. తప్పకుండా మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ యొక్క సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఆ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, తప్పకుండా వీడియో కిందనే ఉంది లైక్ బటన్, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా మీరు ఈ వాట్సాప్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది పంపిస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కితే పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన నొక్కండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు తప్పకుండా మీకు తోచినంత మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీకు తోచినటువంటి సహాయాన్ని అయితే మీరు పంపించండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు కానీ ఇలాంటి వాటికి మీరు సంతోషంగా ఉన్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం అయితే చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. మీ వంతుగా నాకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి 10 రూపాయల నుంచి మీరు 1000, 2000, 3000, 1,00,000 రూపాయల వరకు కూడా మీరు మీ విలువైనటువంటి సహాయాన్ని అయితే అందించవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్టకేలకు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను అయితే ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికి చూసుకుంటే మనకు పంట నష్టపరిహారాన్ని అందించడం జరిగింది, అలాగే రైతు రుణమాఫీని కూడా అందించడం జరిగింది అనమాట. రైతు రుణమాఫీ కూడా ప్రస్తుతానికి అయితే కొనసాగుతుంది. ఇక నిన్ననే మనకు చివరి విడత రుణమాఫీని కూడా విడుదల చేయడం జరిగింది. నిన్న ఉదయం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట. ఇక తొలి విడత 1,00,000 రూపాయలు అయితే జమ అయింది, రెండో విడత 1,50,000 రూపాయలు, ఇక మూడో విడత చివరి విడత 2,00,000 రూపాయల రుణమాఫీని అయితే విడుదల చేసిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రైతు రుణమాఫీ పైసలు అయితే జమ అవుతున్నాయి. ఒకసారి మీరు అందరూ కూడా మీ యొక్క చెక్ చేసుకుని పైసలు వచ్చాయి లేదనేది చూసుకోండి. పైసలు రాకపోయినా కూడా మీకు ఇబ్బంది అయితే లేదు. పైసలు రాకపోయినా కూడా ప్రభుత్వానికి మీరు అంటే మీ యొక్క ఏఈఓ గారిని కనుక మీరు కలిసి ఆధార్ కార్డుతో మీకు ఎందుకు పైసలు పర్లేదనేది కనుక్కుంటే మీకు వెంటనే కూడా పైసలు రావడానికి ఏఈఓ గారు అయితే హెల్ప్ చేస్తారనమాట. కాబట్టి డబ్బులు రాకపోయినా కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇక ఈ చివరి విడత రుణమాఫీ అనేది మరొక వారం రోజుల పాటు కూడా రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతుంది. ఇక 15 ఆగస్టున అయితే విడుదల చేశారు సీఎం గారు. ఇక నిన్నటి నుంచి పైసలు అయితే పడుతున్నాయి. ఇక కేవలం ఇది 2వ రోజు మాత్రమే. మీరు కంగారు పడకుండా చివరి వరకు అంటే ఈ డబ్బులు మనకు వారం రోజుల పాటు కూడా జమ అవుతాయి కాబట్టి అప్పటి వరకు కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి బ్యాంక్ ఖాతా. మీకు వెంటనే కూడా పైసలు అయితే వస్తాయి. ఒకవేళ రాకపోయినా కూడా మీరు ఏఈఓ గారిని కలిసినట్లయితే ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీకు పైసలు అయితే నేరుగా రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా చేసుకోండి. మీకు అమౌంట్ అనేది మన సీఎం గారు అయితే విడుదల చేయబోతున్నారు. ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి వానాకాలం రైతు భరోసాకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. ఇక ఈ వానాకాలం రైతు భరోసా ద్వారా ఈ నెల 20వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఈ వానాకాలం సీజన్లో ప్రతి రైతు కూడా పంట పెట్టుబడి కోసం ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ యొక్క నిర్ణయం తీసుకుని ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 10 ఎకరాల వరకు కూడా 75,000 రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారు. ఈ అమౌంట్ అనేది నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ కాబోతోంది. ఇక జమ కావడమే కాకుండా మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారో
మనకు వారికైతే డబ్బులు అయితే వస్తాయి. అంతేకాకుండా ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క రైతు భరోసా పథకానికి మీరు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే, గతంలో రైతు బంధు ఇచ్చేవారు, ఇప్పుడు రైతు భరోసా కాబట్టి ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోండి. ఇక గతంలో రైతు బంధు డబ్బులు మాత్రం పొందుతున్న రైతులైతే మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కేవలం రైతు భరోసా ద్వారా మనకు రైతు బంధు ద్వారా ఎకరానికి 5,000 ఇచ్చేవారు. రెండు సీజన్లకు సంబంధించి 10,000 మాత్రమే ఇచ్చేవారు. అందులో ఎక్కువ అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మనకు పైసలు అయితే ఇచ్చేవారు అనమాట. ఇప్పుడు అలా కాదండి. ఇక్కడ మన రైతు భరోసా ద్వారా కేవలం మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి కేవలం మనకు 10 ఎకరాల వరకు మాత్రమే, 1 ఎకరం నుంచి 10 ఎకరాలకు మాత్రమే సాయాన్ని అయితే అందిస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రైతులు ఎవరు కూడా డబ్బులు రాకపోయినా కూడా మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదని మన సీఎం గారు నిన్నటి రోజున 15 ఆగస్టు రోజున మరొకసారి స్పష్టం చేశారు. ఇక ఎట్టకేలకు ఈ రైతు భరోసా పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాయన ఆదేశాలు జారీ చేశారు. ఇక లిస్టు కూడా విడుదల చేయబోతున్నారండి. అంటే గతంలో రైతు బంధు పొందుతున్న వారు ఎంతమంది, ఇప్పుడు రైతు భరోసా పథకానికి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, రైతు బంధు రైతు భరోసా ఈ రెండింటి కింద ఎంతమంది లబ్ధిదారులు అయితే ఉన్నారో అంతమంది లబ్ధిదారులను కూడా మనకు లిస్ట్ అనేది తయారు చేసి ఆ లిస్టులో ఉన్నటువంటి పేర్ల ప్రకారం మనకు రైతులకైతే యొక్క డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారనమాట. ఇక లిస్ట్లో మీ పేర్లు అయితే కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ముఖ్యంగా మనం ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలండి. ఇవి చేసుకుంటేనే మీకు పైసలు వస్తాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క లింక్ అనేది చేసుకోండి. ఇక అంతేకాకుండా మొన్నటి రోజున మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతులు ఎవరు కూడా ఏ పథకం డబ్బులు రాకపోయినా కూడా ఇబ్బంది లేదు, ఇప్పటికే ప్రజాపాలన కౌంటర్స్ అయితే ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కూడా మీరు కంప్లైంట్ అయితే చేయొచ్చు, మీకు పైసలు వచ్చేటట్టు చేసుకోవచ్చు అనమాట. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పనిసరిగా మీరు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోండి. అంతేకాకుండా ఈకేవైసీ కూడా పూర్తి చేయండి. అప్పుడే మీకు పైసలు రావడం జరుగుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేశారు. ఏది ఏమైనా కూడా ఈ నెల 20వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 7,500 రూపాయల నుంచి 10 ఎకరాల వరకు కూడా 75,000 రూపాయల వరకు కూడా పైసలు అయితే జమ అవుతున్నాయి. ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి. 20వ తారీఖు నుంచి కూడా ఇక ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది. ఈ సీజన్కు సంబంధించి ప్రతి రైతుకు కూడా పైసలు అయితే జమ అవుతాయి. ఇదే అప్డేటు. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. అంతేకాకుండా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద బ్లాక్ కలర్లో అంటే నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీ ఫోన్పే లేదా పేటిఎం లేదా గూగుల్ పే ద్వారా తప్పనిసరిగా 10 రూపాయల నుంచి 1,000 రూపాయల వరకు 2,000, 3,000, 1,00,000 రూపాయల వరకు కూడా మీరు మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు.